హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు వచ్చి వాక్కాయల పచ్చడండి. వాక్కాయలు, ఎండుమిరగాయలు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, చింతపండు తీసుకోవాలి. వాక్కాయలను వాటర్లో వేసుకొని కడిగి మధ్యలో గింజలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత ఎండుమిరగాయలను వేసుకొని వేగనివ్వాలి. చిన్న మంట మీద ఎండుమిరగాయలను వేగనివ్వాలి. ధనియాలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బ కూడా వేసుకొని వేపుకోవాలి. మిరపకాయలు వేగిన తర్వాత అవి తీసివేసి కోసి పెట్టుకున్న వాక్కాయలను వేసుకొని వేపుకోవాలి. వాక్కాయలు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరగాయలు, ధనియాలు, చింతపండు, వెల్లుల్లి రబ్బలు, సరిపడినంత ఉప్పు, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిరపకాయలను మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత వేయించి పెట్టుకున్న వాక్కాయలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని ఎండుమిరగాయలు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని తాలింపు వేగనివ్వాలి. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. తాలింపు వేగిన తర్వాత వాక్కాయ పచ్చడిని వేసుకోవాలి. వాక్కాయ పచ్చడి రెడీ అయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క లైక్ ఇవ్వండి.